ఇండస్ట్రీలో విజయాలు అపజయాలు సహజం. మన స్టార్ హీరోలు ఎన్నో భారీ విజయాలను సాధిస్తూనే కొన్నిసార్లు భారీ నష్టాలను కూడా చవిచూడాల్సి వస్తుంది. ₹1 కోటి నుంచి 70 కోట్ల రూపాయల వరకు నష్టాలను మిగిల్చిన కొన్ని ప్రముఖ తెలుగు సినిమాలను, వాటి వెనుక కారణాలను ఈ విశ్లేషణలో చూద్దాం. ఆపద్బాంధవుడు ఈ సినిమా సుమారు ₹1 కోటి నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. అంతం నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా ₹1 కోటి నష్టాన్ని చవిచూసింది. నిప్పురవ్వ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సుమారు ₹2 కోట్ల నష్టాన్ని మిగిల్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. బిగ్ బాస్ చిరంజీవి విజయబాపినుడు కాంబినేషన్ లో గ్యాంగ్ లీడర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సుమారు ₹4 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. మధ్యస్థాయి నష్టాలు తెచ్చిన సినిమాలేమంటే రక్షకుడు నాగార్జున మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన రక్షకుడు సుమారు ₹8 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. మృగరాజు మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అప్పటికే బాలకృష్ణ నరసింహారాయుడు ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతూ ఉండడంతో ప్రేక్షకులకు అర్థం కాని రీతిలో ఉండటం వల్ల డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా ద్వారా చిరంజీవి దాదాపు ₹10 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గుడుంబ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడిగా వచ్చిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 17 కోట్లు జరుపుకుంటున్నప్పటికీ సుమారు ₹10 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. పల్నాటి బ్రహ్మనాయుడు బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సుమారు ₹17 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఒక్క మగాడు ఈ సినిమా దాదాపు ₹17 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. భారీ నష్టాలు ముంచేసిన సినిమాలేవి. ఆంధ్రవాలా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని సుమారు ₹18 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఇది అప్పటి వరకు ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొమరంపులి 40 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కేవలం 20 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి సుమారు ₹22 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. కలేజా ఈ సినిమాతో మహేష్ బాబు దాదాపు ₹22 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శక్తి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ₹36 కోట్ల భారీ నష్టాన్ని చవిచూశారు. అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాలివి. 1 దాదాపు 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే సినిమా 30 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి ₹40 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే సినిమా కేవలం 30 కోట్ల కలెక్షన్లు రాబట్టి సుమారు ₹40 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన సినిమా సుమారు ₹50 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. అజ్ఞాతవాసి 120 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే సినిమా కేవలం 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి సుమారు ₹70 కోట్ల అత్యధిక నష్టాన్ని మిగిల్చింది. పైన పేర్కొన్న సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో భారీ నష్టాలను మిగిల్చిన చిత్రాలు. భారీ అంచనాలు, అధిక బడ్జెట్లు, కథాకథనాల్లో లోపాలు, ఇతర సినిమాలతో పోటీ వంటి అనేక కారణాలు ఈ నష్టాలకు దారితీశాయి. ఈ నష్టాలు ఒక్కోసారి హీరోల మార్కెట్ పై, తదుపరి సినిమాలపై ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ స్టార్ హీరోలు తమ తదుపరి చిత్రాలతో మళ్లీ పుంజుకొని విజయాలను సాధించడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తూనే ఉంటాం. ఇది సినీ పరిశ్రమలో విజయాలు అపజయాలు నిరంతరం కొనసాగే ప్రక్రియకు నిదర్శనం.